హల్లెలూయా 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 ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయ కాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా ప్రియులారా. రండి, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం, ఇతరులకు కూడా దాన్ని పంచిపెడదాము, ఆశీర్వదించబడదాము. మత్తయి సువార్తలో 3:7 మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. The Gospel according to Matthew 3:8 produce fruit in keeping with repentance. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాటలు ఇక్కడ హెచ్చరికతో కూడిన మాట ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మీరు ఫలాలు ఫలించండి, అయితే ఆ ఫలాలు మారు మనసుతో కూడినవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం చూస్తూ ఉంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం పొంద వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడండి. ఇది హెచ్చరికతో కూడిన మాటలు అండి పిల్లరా. బాప్తిస్మం పొందాము, దేవుల్లో ఉన్నాము అంటేనే సరికాదు, కానీ మనము దానికి తగినట్లుగా మనము జీవించాలి పిల్లరా. మారు మనస్సు అంటే ఏంటంటే చేంజ్ ద డైరెక్షన్ అండి. ఆ యొక్క మార్గము మార్చబడడం అంటే నీ దిశ మార్చబడడం, దిశ త్రిప్పివేయబడడం అనమాట అండి. పూర్వం ఒక స్థితి అయితే దానికి తగినట్టుగా కాకుండా పిల్లరా మనము ఏ రీతిగా మారు మనసు పొందాము దానికి తగినట్లుగా జీవించటము. పిల్లరా గమనించినట్లయితే వారు ఏమేమి మానుకోవాలో ఏమేమి చెయ్యాలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వారికి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఒకవేళ పూర్వం మీరు చెడ్డవారై ఉంటే ఇప్పుడు మీ ప్రవర్తన అంతా దిద్దుకోమని చెప్తా ఉన్నారు. మీరు చెడు నడతలు నడుచుంటే వాటన్నిటిని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవండి అని చెప్తా ఉన్నాడు. పూర్వం కీడు చేయటమే ఎరిగి ఉంటే ఇప్పుడు మేలు చేయటం నేర్చుకోమంటున్నాడు. అబద్ధాలు, మోసాలు ఇలాంటి వ్యవహారాల్లో నీ పూర్వపు స్థితి ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి మంచి చేయటం నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏమిటంటే మారు మనసుకు తగిన ఫలాలు అండి పిల్లరా. మనము ఫలాలు ఫలించే వారంగా ఉండాలి, ఫలాలు కనబడేటట్టుగా మనం జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. అంటే పిల్లరా, నువ్వు నూతన పరచబడాలి, నీ మనసంతా కూడా నూతన పరచబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పాత జీవితం అంతటికీ కూడా స్వస్తి చెప్పాలి, ఇక్కడ నుంచి నూతన స్వభావం కలిగి మనం జీవించాలి. అందుకే మారు మనసుకు తగిన ఫలాన్ని మేము మారు మనసు పొందామంటే మారామంటూ కూడా ఇంకా వేషాలు వేసేవాళ్ళు లోకంలో ఎంతో మంది కనబడుతూ ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, అలాగూ కాదు, మీ బ్రతుకు మార్చుకోనండి, స్థిరమైన జీవితాన్ని జీవించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 18:30-32 మనం చూసినట్లయితే, మీరు మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణం కాకుండానట్లు వాటన్నింటినీ విడిచిపెట్టండి అంటా ఉన్నాడు. పిల్లరా, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించకపోతే మనము శిక్షా కారణం పొందుతామన్నమాట. అంటే అది మనకి శిక్షకు కారణం అవుతుంది అన్నట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన యొక్క జీవితాలలో మన మారు మనసు పొందిన జీవితాలు ఎలా ఉండాలి అంటే ప్రభువుకు మాదిరిగా మనం ఉండాలి అండి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకంలో ఏ పనులు అయితే చేశాడో ఆ పనులనే చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫలము కనబడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మనకు యేసుక్రీస్తే మాదిరి అన్న సంగతిని మనం గ్రహించాలి అండి. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కనికరంతో కదిలిపోయాడు, అద్భుతమైన ప్రేమను చూపించాడు, మనల్ని ఎంతో ప్రేమించాడండి. మెట్టుకు ప్రియులారా, అదే ప్రేమను మనము లోకానికి కనపరచగలగాలి. అప్పుడే ఆ ఫలం కనబడుతుందండి. మనము మన పాత బ్రతుకులోనే ఉండి పాత జీవితమే కొనసాగిస్తూ మనం మందిరాల్లో కనబడితే ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. మన ఇంటి వాతావరణంలో లేకపోతే మన ఇరుగు పొరుగు వారికి మన ఫలాలు కనపడేటట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి అండి. అప్పుడు క్రీస్తు యేసుకు మాదిరికరమైన ప్రియ పిల్లలముగా జీవించిన వారం అవుతాము. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక హెచ్చరికను వారికి
మనకి తెలియచేస్తున్నాడు. మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మరి ఇతరులను బాధ పెట్టవద్దు. మీరు ఆర్థిక విషయాలలో చక్కగా ఉండండి అని చెప్పి అనేకమైన సంగతులు అక్కడ బోధిస్తూ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా మాటలు చదువుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మరి మీ దిశ మార్చుకున్నారా? పూర్వపు స్థితి నుంచి, ఆ పాత జీవితం నుంచి, పాత స్వభావం నుంచి నూతన పరచబడ్డారా? ఇంకా నూతన పరచబడ్డాము అని పేరుకు మాత్రమే ఉండి పాత బ్రతుకును, ఆ పాత పులిపిండిని మీలో నుంచి తీయకుండా ఉంటే ఇది నేడే మరి అనుకూలమైన సమయం అని చెప్పి తెలియచేస్తున్నాను. సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అని చెప్పి తెలియచేస్తున్నాను. ఆయన ఇచ్చిన అవకాశాలు జారవిడ్చుకుంటే మరలా అవకాశం రాదేమో ఒకసారి తెలుసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు స్థిరపరచుకుందాము. ప్రభు ఇచ్చే దీవెనలని మనం పొందుకుందాము. అటు విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దాన్ని జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 28:25 యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొప్ప దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్న దేవుడు నీవే తండ్రి. నీకు వందనాలు ప్రభా. మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి. మీరు ఫలాలు ఫలించండి. అది మారు మనసుకు తగినట్టుగా ఉండాలి అని చెప్పి చక్కగా మాటను ప్రభా ఒక హెచ్చరికగా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. మా బ్రతుకులను సరి చేసుకోవడానికి మీరు ఇస్తున్న అవకాశాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పాత బ్రతుకులను, పాత జీవితాలను, పాత స్వభావాన్ని ప్రభా, పాత మనస్సును తీసివేసి నూతన మనస్సును, నూతన స్వభావం, నూతన బుద్ధి మీరు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. నీతో గడిపే భాగ్యం దయచేయండి ప్రభా. నీలో స్థిరులై గడిపే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ప్రభా, ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీతి, న్యాయం, యథార్థత కలిగి బిడ్డలు జీవించడానికి కృప చూపించండి. ఇంకా ఎవరైనా ప్రభా ఇది నాన్ని బట్టి చీకులు, చింతలో, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావములతో నడిపించి మహిమ పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నుండి సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.